చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. రోజా, చెన్నై అపోలో ఆసుపత్రి డాక్టర్ల వైద్య బృందం మరి కొద్దిసేపటి క్రితమే తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఎక్మా ద్వారా ఆమెకు లంగ్స్కు అదేవిధంగా ఆమె శరీర అవయవాలు పనిచేసే విధంగా చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఎక్మాను చివరి దశలోనే చాలా వరకు ఉపయోగించే అవకాశం ఉంది. దీని ద్వారా లంగ్స్కు శ్వాస తీసుకోవడంతో పాటు అదేవిధంగా హార్ట్కు పంపింగ్ రక్తాన్ని కూడా దీని మీదనే పంపింగ్ చేస్తారని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇది ఎన్ని గంటల పాటు ఆమెకు సపోర్ట్ చేస్తుందన్న దాని మీదనే ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా 6 నుంచి 8 గంటల పాటు దీన్ని పనిచేయిస్తారు. ఒక్కోసారి 24 గంటల నుంచి 48 గంటల పాటు ఆమె శరీరం సహకరిస్తే దీన్ని పనిచేస్తారు. అంతలోపలే ఆమె కోలుకునే అవకాశం ఉండాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. మరోవైపు ఆమె బీపీ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్తున్న వైద్య బృందము ఆమె ఖచ్చితంగా కోలుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ 68-69 సంవత్సరాల వయసులో ఉన్న ఒక మహిళ వేగంగా కోలుకుంటుందా అంతేకాకుండా 72 రోజుల పాటు ఆసుపత్రిలో వివిధ రుగ్మతలకు లోనే చికిత్స పొందిన ఆమె కోలుకునే అవకాశం ఉందనే అనుమానం కూడా రేకెత్తుతున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున అభిమానులు కూడా అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి ద్రావిడ దేశం పార్టీ నాయకుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఈయన తాను ఆసుపత్రిలోకి వెళ్ళి వైద్యులతో మాట్లాడి వచ్చానని చెప్తున్నాడు. ఆయన అడిగి, సార్ చెప్పండి, మీరు లోపలికి వెళ్ళారని చెప్తున్నారు, అక్కడ ఏం జరిగింది, మీకు ఏమి సమాచారం తెలుసుకున్నారు? అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఎంక్వైరీ చేయడం కోసం ఆసుపత్రి లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి డాక్టర్ల గారితో, ఉన్నతాధికారులతో, పోలీస్ ఆఫీసర్స్ తోటి మాట్లాడటం రావడం జరిగింది. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం కొంచెం నిన్న సాయంత్రం 6 గంటలకు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎయిమ్స్ డాక్టర్లు, చెన్నై అపోలో హాస్పిటల్ వీళ్ళిద్దరు యొక్క డాక్టర్ల బృందంతో తీవ్ర చికిత్స జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం 1 గంట క్రితం పరిస్థితి ఏంటంటే అమ్మగారికి బ్లడ్ మారుస్తూ ఉన్నారు. అందువల్ల బీపీ కానివ్వండి, మిగతా పారామీటర్స్ కానీ అన్ని లెవెల్లోనే ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు. గత 16 గంటల నుంచి ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు పురోగతిలో ఉన్నది. ఇక 48 గంటల లోపల తీవ్ర చికిత్స తర్వాత మళ్ళీ బులెటిన్ వెలువడుతుందని చెప్పారు. అమ్మగారు ఒక దైవాను సంతృప్తురాలు. ఆమె తమిళనాడు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా పూజలు పురస్కారాలు జరిగినాయి. అన్ని దేవాలయాల్లో అన్నదానాలు, దీపారాధన జరుగుతుందంటే అమ్మగారి యొక్క ఆరోగ్యం కోసం అందరు చేస్తున్నారు. మనం అన్నిటికంటే మించింది ఒక దైవ శక్తి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా నమ్మే ఒక పరిస్థితులు మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ తమిళనాడు రాష్ట్రంలో దేశమంతా కూడా ఉన్నాం. ఆ దైవ శక్తితోటి అమ్మగారు మళ్ళా పురోగతి చెంది మరలా తమిళనాడు రాష్ట్రంలో మళ్ళా కోలుకొని మళ్ళా పరిపాలన చేస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆమె త్వరగా కోలుకొని తిరిగి రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆశపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రెస్ రిలీజ్ చేసిన దాని ప్రకారం ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు who suffered a cardiac arrest yesterday evening continues to be very critical and is on ECMO and other life support systems. The Honorable Chief Minister is being treated and closely monitored of టీమ్ ఎక్స్పర్ట్స్ అన్నారు. కానీ నిన్నటి రోజు ఇచ్చిన దాంట్లో క్రిటికల్ పొజిషన్ అంటే ఇక్కడ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వెరీ క్రిటికల్ అనే పదాన్ని కూడా చేర్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిన ఎయిమ్స్ ద్వారా పంపిన 4 వైద్య బృందంతో పాటు అపోలో వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇందుకోసం దీంతో పాటు రిచర్డ్స్ బాలే కూడా లండన్ నుంచి ఈరోజు ఇక్కడికి ఆయనకు చేరుకున్నాడు. ఆయన మరికొద్దిసేపట్లో ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. వీరందరి నేపథ్యంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆమె చికిత్స కొనసాగించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ స్థాయిలో ఎక్మా ద్వారా చిట్ట చివరి స్థాయిలోనే బైపాస్ సర్జరీ తర్వాత చిట్ట చివరి స్టేజ్లోనే ఎక్మాను ఉపయోగించే అవకాశం ఉంది. ఎక్మా ద్వారా ఆమె శ్వాసతో పాటు రక్తాన్ని కూడా పంపింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి కోలుకుంటుందా లేదా అనే అనుమానం లేవెత్తినప్పుడు ఖచ్చితంగా ఆమె కోలుకొని ప్రజల మధ్యకు వచ్చి తిరిగి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు చేపడతారని కార్యకర్తలు, అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. అందుకోసం ప్రత్యేకంగా దేవాలయాల్లో పూజలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకుంటే గతంలో 72 రోజుల క్రితం శ్వాస సంబంధమైన రుగ్మతలతో ఆసుపత్రిలో చేరిన జయలలిత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఐసీయూ నుంచి ఆమెను సాధారణ వార్డుకు మార్పించినప్పటికీ తిరిగి నిన్న సాయంత్రం వచ్చిన హార్ట్ అటాక్తో తిరిగి ఆమెను
కేర్ సపోర్ట్ ఇంటెన్సివ్లోకి ఆమెను చేర్చారు. మొత్తం మీద ఈ పరిస్థితుల్లో నిన్న సాయంత్రం నుంచి ఒక రకమైన టెన్షన్ వాతావరణం తమిళనాడులో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నుంచి ఎటువంటి వార్త బయటకు వస్తుందన్న అన్న మీమాంసలో ఉన్నారు. ముఖ్యంగా దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాదిగా నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు వేలాదిగా కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు వచ్చి మౌనంగా ఉండి కొద్దిసేపు తమ నాయకురాల ఆరోగ్యం తిరిగి మెరుగవుతుందనే ఆశను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పోలీసు బలగాలు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున మోహరించి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏవైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడతాయని ముందు జాగ్రత్తగా తాలూకా స్థాయికి వరకు పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున బలగాలను రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడుగా పెద్ద ఎత్తున బలగాలను పంపించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే కర్ణాటక తన బస్సు సర్వీసులను నిలిపివేయగా ఏపీ కూడా కొన్ని సర్వీసులను ఆపివేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాలకు తమిళనాడు ఆర్టీసీ కూడా బస్సులను ఆపివేసినప్పటికీ ప్రైవేటు బస్సులతో పాటు రైళ్లలో మాత్రమే ప్రయాణికులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తం మీద తమిళనాడులో ఉన్న టెన్షన్ వాతావరణాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విడుదల చేసి ఒక అధికారిక ప్రకటన ద్వారానే పూర్తి స్థాయిలో ఆమె ఆరోగ్య గురించి ఇప్పుడు వెలువడిన ప్రకటన కంటే రాజ్భవన్ వర్గాల నుంచి కానీ మరి ఏదైనా వర్గాల నుంచి పూర్తి స్థాయిలో ఒక ప్రకటన వెలువడాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోజా, అయితే జయలలితకి గతంలో చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే చెన్నై అపోలో హాస్పిటల్కి చేరుకున్నారా? మరి కొద్దిసేపటి క్రితమే ఆయన చేరుకున్నారు. ఆయనతో పాటు ఉదయమే నిన్న రాత్రి ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఢిల్లీ నుంచి ఎయిమ్స్ బృందం కూడా నేరుగా ఇక్కడికి చేరుకుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీరిని ఇక్కడికి పంపించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ టీంతో పాటు ఎయిమ్స్ బృందం అదేవిధంగా రిచర్డ్స్ నేతృత్వంలో కొనసాగుతున్న ట్రీట్మెంట్ రెగ్యులర్గానే కొనసాగుతుంది. ఆయన సలహా మేరకే ఈరోజు ఉదయం ఆమెకు బైపాస్ సర్జరీ చేసి ఎక్మా ద్వారా ఆమెకు శ్వాసతో పాటు రక్తాన్ని పంపింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో పూర్తిగా ఆయన ఇక్కడికి మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయనకి ఇక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. కానీ పూర్తిగా ఆ విషయాన్ని బయటికి అధికారులు కానీ ఆసుపత్రి వైద్య బృందం కానీ చెప్పడం లేదు. రోజా, అయితే ఆయన వచ్చిన విషయం మాత్రం చాలా పోలీస్ బందోబస్తు మధ్య ఆయన ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఆయనతో పాటు మరో 4 వైద్య బృందం కూడా ఇక్కడికి వచ్చింది. మొత్తం మీద ఆయన నేతృత్వంలోనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. గతంలో పరోక్షంగా ఆయన ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ కొనసాగిన ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఇక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది. రోజా.